200 సరే దాన్ని జంపింగ్ చేయిస్తారు అన్నమాట. సో ఇది మనం అర్థం చేస్తాం. అందుకే అతను చెప్పారు చాలా గట్టిగా. ఎవరు కూడా దాన్ని మరి గత ఎలక్షన్లో మేమందరం అనుకున్నాం విజయాన్ని సాధిస్తామని, కానీ నీ చిత్తం ఏంటో మాకు తెలియదు. మరి ఈ పర్యాయమైనా సరే నాయన నీ కృపను, నీ దీవెనలను, ఆశీర్వాదాలను బిడ్డపై మెండుగా కురిపించి ఆయన ఆ బిడ్డకు విజయాన్ని చేకూర్చి మా అందరి ప్రార్థన ఈ గ్రామానికి, ఈ మా విశాఖ నగరానికి ఆయన సేవలు చేసుకున్నట్టు కావాల్సిన ఆయన అనుగ్రహాన్ని నీవు తిరిగి ఆ బిడ్డకు అనుగ్రహించమని మా అందరూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వాన్ని దగ్గరుండి రెండు కళ్ళు మాదిరిగా చూసుకోవాలి, ప్రజలందరినీ నీ పిల్లల మాదిరిగా కష్టం లేకుండా రైతులకైనా మత్స్యకారులకైనా